రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. ఈరోజు మనతో వచ్చేసి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. గీతాంజలి మరణంపై షర్మిలా గారిపై పూనం కౌర్ గారు ఒక హాట్గా అయితే మాట్లాడారు. ఆమె మరణం పైన మీరు ఎందుకు స్పందించట్లేదని ఒక ప్రశ్న అయితే వేశారు. దీని మీరు ఏమంటారు సార్? పూనం కౌర్ గారు ప్రశ్నించడం అనేది ఈ మధ్యకాలంలో నేను మళ్ళీ వింతగా చూస్తున్నా. ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ గారి గురించి ఎవరేం మాట్లాడినా ఏమి అన్న వ్యక్తి రీసెంట్గా వైసీపీ ప్రభుత్వాన్ని పొగుడుతూ ఎక్కడో ఎట్లాగో ట్వీట్ చేశారో కామెంట్ చేశారు అన్నట్టు చూశారు. సో ఇప్పుడు దానికి లింకప్గానే ఉన్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు ఆవిడ మాట్లాడింది. అంటే షర్మిలా గారు అన్నిటికీ స్పందిస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మీద కూడా విమర్శిస్తున్నారు. బట్ ఈమె గీతాంజలి, ఆవిడ పేరు గీతాంజలి గారు, మన తెనాలిలో ఇల్లు రావడం విషయం ఆవిడ ట్రోల్స్ చేశారు. అందువల్ల ఆవిడ బలవన్మరణానికి పాల్పడింది అన్నట్టు కూడా ఉంది. సో అవి ఇప్పుడు కనబడట్లేదా అని పూనం గారు షర్మిలా గారికి అన్నారు. అంటే ఇండైరెక్ట్గా వైసీపీకి ఫేవర్గా మాట్లాడినట్టు అనిపించింది. అంటే ఇంతకుముందు కూడా వైసీపీ ఫేవర్గా మాట్లాడారు కాబట్టి, లేకపోతే నేను ఆవిడ అటువైపు స్టాండ్ తీసుకుంటారు అనుకోలేదు. అది పక్కన పెట్టండి. అయితే ఇప్పుడు రాష్ట్రంలోనూ దేశంలోనూ చాలా వరకు అబలలు, అదే ఆడపిల్లలు అబలలా అయిపోయి బలవడం చాలా సమయం చూస్తున్నాం. అందరూ అన్నిటికీ స్పందిస్తున్నారా అంటే లేదు. ఇప్పుడు ఇదే ఆవిడ షర్మిలా గారు స్పందించారు అనుకుందాం, ఏమ్మా గతంలో ఎన్ని జరిగాయి అప్పుడు నీకు ఇవి కనబడలేదా అని అంటారు వీళ్ళే. స్పందించకపోతే మీకు ఇవేం కనబడలేదా అంటారు. ఎలా ఉండాలి మనిషి అనేవాడు? మాట్లాడితే వాగుడుకాయ అంటున్నారు, మాట్లాడకపోతే ఇంట్రావర్ట్ అంటున్నారు. ఏది కరెక్ట్? రజనీకాంత్ గారు అన్నట్టు నోరు పారేసుకొని ఊరు లేదు, మొరగని కుక్క లేదు, ఈ రెండు లేని ఊరే లేదు అన్నట్టుగా అన్నాడు ఆయన. అవును, అంతన్నా నోరు పారేసుకుని మనిషే లేడు, పారేసుకోకుండా ఉండని మనిషే లేడు, మొరగని కుక్క లేదు, ఈ రెండు ఉన్న ఊరే లేకుండా లేదు, అలా అయిపోయింది పరిస్థితి అన్నట్టు కూడా అన్నాడు. అలాగా ఎలా ఉండాలో కూడా మీరు సొసైటీ డిసైడ్ చేస్తే ఎలా? మరి మీకంటూ సొంత అభిప్రాయాలు ఏమి ఉండవా? కాబట్టి ఇప్పుడు కాసేపు షర్మిలా గారు స్పందించలేదు, అది పక్కన పెట్టండి. ఆవిడ కేవలం ట్రోల్స్ వల్లే చనిపోయింది అనుకుందాం. బట్ దాన్ని నేను టీడీపీ వాళ్ళు కూడా ఏమంటున్నారు, టీడీపీ వాళ్ళు ఎందుకు స్పందించారంటే ఆల్రెడీ వైసీపీ వాళ్ళు టీడీపీ జనసేన సోషల్ మీడియా మాఫియా ఏదైతే ఉందో దానివల్ల ఈవిడ బలవన్మరణానికి పాల్పడింది అన్నట్టు కూడా వేస్తున్నారు. దానికి వాళ్ళు కౌంటర్ ఏమి ఇచ్చారంటే యాక్చువల్గా ఆవిడ 7వ తేదీన చనిపోయింది, బలవన్మరణంగో లేదంటే పడిపోయిందో ఎవరు తోసారో ఏంటో తెలియదు మాకు, చనిపోయారు. 8వ తేదీ నుంచి మేము ట్రోల్స్ స్టార్ట్ చేశాము, నిన్నటికి 12వ తేదీ మాది ఎలా అవుతుంది అన్నట్టుగా వీళ్ళు అంటున్నారు. ఇంకొక ఆయన ఏమంటాడు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో వాగ్దానాలు చేశారు, అవన్నీ ఫుల్ఫిల్ చేయలేదు, లోక్సభ ఎక్కువ స్థానాలు తెచ్చుకుంటే కేంద్రం మెడలో ఉంచి స్పెషల్ స్టేటస్ తెస్తామన్నారు, తేలేదు, స్పెషల్ ప్యాకేజీ అనౌన్స్ చేపిస్తామన్నారు, చేయలేదు, 72% పూర్తయిన పోలవరం ప్రాజెక్టును మేము వచ్చాక 6 నెలల్లోనే పూర్తి చేస్తాము, లేదంటే వెంటనే అసెంబ్లీ సాక్షిగా అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా వీల్ ఫినిష్డ్ ఆన్ డిసెంబర్ అని అన్నారు, 2020 డిసెంబర్ అని కదా, 20 డిసెంబర్. అది ఇప్పటివరకు అవ్వలేదు. తర్వాత మేము వచ్చాక మద్యపాన నిషేధం పూర్తిగా నిషేధిస్తామని కూడా చెప్తాం అన్నారు, అది అవ్వలేదు. వీటి మీద ఎన్ని వెటకారాలు, ఎన్ని వ్యంగ్యాలు వచ్చాయి. అవును కదా, మరి ఆయన ధైర్యంగానే ఉన్నాడుగా. మరి ఇదే పవన్ కళ్యాణ్ మీద కూడా చాలా, చంద్రబాబు నాయుడు గారి మీద కూడా చాలా గుండు కొట్టించాడు ఆయన, ఏ వాగ్దానాలు చేయలేదని, రకరకాలుగా లోకేష్ గారిని పప్పు అని, ఎందుకు పనికిరాడని, కమిడియన్ అని, పప్పు శుద్ధగాడని, రకరకాలుగా చాలా మనం చూసాం ట్రోల్స్. మహా అయితే ట్రోల్స్లో ఏముంటాయి, రవితేజ గారిది ఎక్స్ప్రెషన్ ఎలా పెట్టి, రవితేజ గారిది ఎలా పెట్టి ఎక్స్ప్రెషన్ అయ్యో అని అరుపు వస్తుంది, తర్వాత బ్రహ్మానందంగా రవితేజ గారు నవ్వుకుంటున్నట్టుగా, లేకపోతే బ్రహ్మానందం మీమీస్ పెట్టి, ఇలా ప్రతి ఒక్కరు బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ, వేణుమాధవ్ ఇటువంటి మీమీస్ పెట్టి, రవితేజ గారు సార్ ఏంటి సార్ అదని అంటుంటాడు ఆయన, ఎవరైనా తప్పు మాట్లాడి దానికి కింద పెట్టి, అట్లా చాలా ట్రోల్స్ అయ్యాయి కదా. మొన్న ఈ నాయకులు వీళ్ళందరూ ఏమవ్వాలి? అంతెందుకు, ఇంతకుముందు సర్కారు బడులకి, ఆంధ్రప్రదేశ్లో సర్కారు బడుల్లో ఇంగ్లీషు బాగా నేర్చుకుంటూ ఉండని మై నేమ్ ఈజ్ మేఘనా అని ఒక అమ్మాయి మాట్లాడింది. మరి ఆ అమ్మాయిని కూడా పాపం ట్రోల్స్ చేశారుగా, మరి అమ్మాయి చక్కగా చదువుకుంటున్నారుగా. ట్రోల్స్ అనేది పర్సనల్గా వెళ్ళి చేయట్లేదు కదా, అసభ్యంగా అయితే ఏం లేదు కదా, వెటకారంగా వ్యంగ్యంగా ఉంది తప్ప. ఇప్పుడు వాట్సాప్లో కూడా మెమీస్, అదే సింబల్స్, దాన్ని ఏమంటారు, పోగోసా, ఇమోజిస్, గిఫ్, తర్వాత ఈ మెమోస్ ఉంటాయి కదా.
వీటిని మనం పెట్టుకొని సెలెక్ట్ చేసుకుని అందరికీ పెడుతున్నాం ఇవాళ రేపు ప్రతి ఒక్కరిని సెలెక్ట్ చేసి చేస్తున్నాం. అదే మనోభావాలు దెబ్బతినాలి లేవే. ఎవరికే బాగా క్లోజ్ ఉన్న వాళ్ళకి వెరైటీ అన్నీ పెడుతున్నాం. మోస్తరుగా పరిచయం ఉన్న వాళ్ళకి సింబలు, ఈ సింబలు, డల్ ఉన్న సింబలు పెట్టుకుంటున్నామా లేదా? అవును, ఖండించలేక. అది ఎంత పెద్దవాడైనా మన ఆఫీస్ గ్రూప్ ఉంటుంది, చాలా వాట్సాప్ ఉంటుంది. ఒకసారి మా పెద్ద తలకాయలు ఎవరైనా పెట్టారనుకోండి, వాళ్ళని ఖండించలేక ఇలా ఒక సింబల్ పెడతాం. అంటే ఏం చెప్తాం సార్ అన్నట్టుగా. కొంతమంది తల పెట్టుకున్నట్టు ఉంటుంది, కొంతమంది ఇలా ఉంటుంది. అవును, అవి దాంట్లో పర్సనల్గా ఏం లేవు కదా. పర్సనల్గా వెళ్ళి వాళ్ళని దుయ్యబట్టి అవమానంగా కరగా అయితే లేవు కదా. వ్యంగ్య అవగాహన ఏం లేవు. ఇంకా నన్ను అడిగితే రోజా గారి గురించి ఎంత దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారే చెప్పండి. ఆవిడ నిజంగా ఒక మహిళని ఎంత మానసిక స్థైర్యంగా ఉండాలి. ఆఖరికి ఉండబెట్టలేక ఆవిడ కళ్ళని ఏడ్చేశారు కూడా. ఆ మధ్యన ఒక టీడీపీ నేత బండారు సత్యనారాయణ గారి వ్యక్తి రాసిన కామెంట్స్, అది మరి అంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళకూడదు ఎవరు కూడా. అతనైనా ఈవిడైనా ఒకరిది తప్పు ఒకరి తప్పు అని చెప్పే ఉద్దేశం కాదు. బట్ ఆవిడ ఎంత మానసిక స్థైర్యంగా ఉన్నారు. అట్లాంటి వ్యాఖ్యలు చేస్తే అట్ట. బట్ ఒక సాధారణ మహిళ కాబట్టి అంతకు మించి మెమేజ్ తప్ప ఎమోజీస్ తప్ప ఏముంటాయని ట్రోల్స్. సో దాన్ని మళ్ళీ కూడా రాజకీయం చేసి మా పథకాల వల్లే ఆమె లబ్ధి చేకూరింది, ఆమె మెచ్చుకుంటుంటే మీరు వారవలేక ఇలా చేశారు. జనసేన టీడీపీ మీడియా అంట. ఎందుకు ఆ రెండు కలిసి ఉన్నాయి కదా, మాఫియా. సారీ, జనసేన టీడీపీ మాఫియా. ఇప్పుడు బీజేపీ కలిసి కూడా బీజేపీకి కూడా మాఫియా అంటారో లేదో చూడాలి. మరి వాళ్ళు ఏమంటారు, వైసీపీ వాళ్ళు వీళ్ళని ఎల్లో పచ్చ మీడియా అని అంటున్నారు. మరి వీళ్ళు ఏమంటున్నారు, వీళ్ళు ఒక రకమైన పేర్లు పెట్టారు. రకరకాలుగా ఎంతసేపు మీరు ఇది అంటే మీరు ఇది చేయడం, మీరు ఇది మాట్లాడితే ఇది మాట్లాడడం, అట్లా అయిపోయింది. ఈ పూనం గౌర్ లాంటి వాళ్ళు ఏంటంటే ఉండుండి అప్పట్లో కూడా ఒక్కొక్క స్టేట్మెంట్ అవి ఇచ్చేసరికి ఇటువంటి వ్యక్తులు కొంతమంది ఒక వర్గంకే ఫేవర్గా మాట్లాడడం వల్ల ఇబ్బంది కూడా అవుతుంది. వాళ్ళ కోసం మిగతా వాళ్ళు ఆర్గ్యూ చేసుకోవడం లేదా మనలాగా ఇలాగా చర్చ చేసుకోవడం జరుగుతుంది. అనవసరంగా వాళ్ళకి హైప్ ఇవ్వకూడదని నా అభిప్రాయం. కొంతమందికి, అందరికీ కాదు.